హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఫైనల్లీ మనకి ఆర్పిఎఫ్ కీ అయితే రావడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్స్ అయితే నేను డౌన్లోడ్ చేయడం అయితే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. సో ఎవరైనా కావాలి అనుకుంటే పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. సో అలాగే నేనేం చేశానంటే, సో ఆర్పిఎఫ్ యొక్క మ్యాథ్స్ అనేవి ఏవైతే షిఫ్ట్లు జరిగాయో, సో షిఫ్ట్ వైజ్ చెప్పమని చాలామంది అడిగారు. అండ్ ఇంతకుముందు కూడా అడిగారు, కాకపోతే నేను ఇంతకుముందు చాప్టర్ వైజ్ అయితే చెప్పాను. సో ఆ వీడియోస్ కానీ మీకు కావాలనుకుంటే నా ఛానల్లో చూడండి, ప్లేలిస్ట్ చేసి ఉంచాను. అలాగే జిఏ ట్రిక్స్ అనేవి ఎక్సలెంట్ సీజన్ అయితే నడుస్తుంది. ఆ సీజన్ కూడా చాలా అంటే చాలా బాగా క్లిక్ అయ్యింది. సో అందరూ మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. సో అది కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. అలాగే మ్యాథ్స్ కూడా మనం వదిలేకుండా సో అలా కంటిన్యూ చేద్దాం. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే కొంచెం కవర్ అవుతాయి అన్నమాట అన్నీ కూడా. సో అలాగే ఆర్పిఎఫ్లో ఏ లెవెల్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ అడిగాడు. సో షిఫ్ట్ వైజ్ మనం ఏంటంటే ఈ వీడియోలో మనం చేస్తూ ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఆర్ఆర్బి ఆల్ ఆర్పిఎఫ్ మ్యాథ్రిక్స్ అనేది షిఫ్ట్ 1 అండి. ఇది 2nd, 3rd మంత్ 2025 జరిగింది అన్నమాట ఎగ్జాము. ఈ షిఫ్ట్లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. సో దీనివల్ల ఏంటంటే షిఫ్ట్ వైజ్ చూస్తే అన్ని క్వశ్చన్లు అన్ని టాపిక్లు మనకి రివిజన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇంకా మనం ఇక్కడతో సుత్తాపేసి కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా? అంటే కరెక్ట్ కానిది ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు అనమాట. చూడండి, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ద డిజిట్ ఈజ్ ఎట్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 5 or 0. అంటే ఏదైనా ఒక సంఖ్య ఆఖరి అంకె అనేది 5 లేదా 6 ఉంటే అది 5తో భాగించగలదు. రైటే కదండి అది. సో ఆప్షన్ 1 అనేది రైట్ మాట ఇక్కడ. అలాగే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 or 9 ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3 or 9 మాట. అంటే సంఖ్య యొక్క అంకెలు మొత్తం 3 లేదా 9తో భాగించగలిగితే అది వరుసగా 3 లేదా 9లతో భాగించగలదు. సో ఇది కూడా రైటే కదా. సో ఇవన్నీ కూడా డివిజిబిలిటీ రూల్స్ యొక్క రూల్స్ మాట. ఓకేనా? సో అదే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 3rd వన్, ఏ నెంబర్ డివిజిబుల్ బై 11 ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 11. లేదు 3rd వన్ ఇక్కడ కరెక్ట్ కాదు. సంఖ్య యొక్క అంకెల మొత్తము అంటే అది 9తో భాగించబడుతుంది. ఇక్కడ 11తో భాగించగలిగితే అంటున్నాడు. అంటే 11తో అంటే ఇక్కడ అవ్వదు. ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 అంటే మనకి సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ కదా, సమ్ చేసి మనం చేస్తాం. సో అప్పుడు మనకి 11తో మల్టిపుల్స్ రావాలి. ఓకేనా? సో అలా వస్తేనే కదా మనకి 11తో అనేది డివిజిబుల్ అవుతుంది. సో అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఆప్షన్ అనేది ఏది మనకి కరెక్ట్ అవుతుంది అంటే ఇది రాంగ్ వచ్చేసి ఇది రాంగ్ మాట. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, పింకీ బాట్ 25 books ఎట్ రేట్ ఆఫ్ 14 రూపీస్ అంట. అయితే పింకీ అంట 25 books. ఒకవేళ మీరు రివిజన్ చేస్తున్నట్లయితే సో వీడియోని పాజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి తర్వాత ఆన్సర్ చూడండి. సో 25 books 14 రూపీస్ అంట, 40 pens 7 రూపీస్ అంట, 15 pencils 6 రూపీస్ అంట ఒక్కొక్కటి ఈచ్ వన్. అయితే యావరేజ్ ప్రైస్ అనేది అడుగుతున్నాడు అనమాట. సో డైరెక్ట్ అటాక్ చేసేయండి. సో 25 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకం 14 రూపాయలు అయితే 25 పుస్తకాలు ఎంత అవుతాయండి? 25 పుస్తకాలు ఎంత అవుతాయి? 100/4 అంటే 4 3s are 12. ఓకేనా? ఇంకా 5 ఉంటుంది కాబట్టి 4 5s are 20, 350. అలా చేసేయడమే. 40 pens 7 రూపీస్ అయితే 7 4 28 అంటే 180, అదే 280. ఓకేనా? సో అలాగే 15 పెన్సిల్ 6 రూపాయలు అంటే 15 6 ఎంత? 60 30 90. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 300 500 590 640 720. సో 720 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ కదా, అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఎన్ని వచ్చాయి ఇక్కడ? 25 పుస్తకాలు ఇక్కడ 40 60 65 65ను 75 80. సో 80 ఉన్నాయి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1s are 8 9s are. సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఆప్షన్స్ అండి ఇవి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2490. సో ఒక నెంబర్ అంట 50% ఇంక్రీజ్ అయితే 2490 ఉందంట. దీనికి 2 పద్ధతుల్లో చేయొచ్చు అండి. ఈజీగా 2 పద్ధతుల్లో చేయొచ్చు. కానీ సింపుల్గా ఎలా చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 50% ఇంక్రీజ్ అన్నాడు. ఎప్పుడైనా ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి. 50% అంటే ఎంత? 1/2 కదా మనం ఫ్రాక్షన్లో మార్చుకుంటే. సో ప్లస్ అన్నాడు కాబట్టి డినామినేటర్ని న్యూమరేటర్తో యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. ఓకేనా? 3/2 అనేది
వస్తుందన్నమాట. ఈ 3/2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు అంటే మనకి ఆ నెంబర్ ఎంతో తెలియాలి కదా. సో 2490 అన్నమాట. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2490 ఇంటూ 2/3 అవుతుంది. సో 3 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది 3 1s are 3 8s are 3 3s are 0. 813 డబల్ చేస్తే ఎంత అండి, 1660 అంతే కదా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, 2 banks A and B offered loans 3.5%, 6% per annum. So David borrowed amount 3,60,000 from each bank. Find the positive difference between the amounts of simple interest paid to the 2 banks David after 3 years అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎన్టీపీసీ సిరీస్ నేను మ్యాథ్స్ స్టార్ట్ చేశాను, ఒకసారి చూడండి ఆ వీడియోస్. ఇది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఈజీగా చేయాలో అక్కడ చెప్పాను నేను. సో ఏం చెప్పానంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనం R% ఇంటూ టైమే కదా అన్నాం. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చాడు అంతేనా. టైం 3 years ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య యొక్క డిఫరెన్సే కదా అడుగుతున్నాడు వాడు. ఆ డిఫరెన్స్ మనం ఈ అమౌంట్తో చేస్తే వచ్చేసినట్లే ఆన్సరు. ఇప్పుడు 3.5 ఇంటూ 3 అంటే ఎంత మనకి 35 3s are 105 అంటే 10.5 కదా, 10.5%. అలాగే ఇక్కడ 6% అంటే 6 3s are ఎంత 18%. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా అడిగాడు. 18లో 10 తీసేస్తే 8 ఉంటుంది, 8లో నుంచి 5 తీసేస్తే 0.5 తీసేస్తే 7.5% ఉంటుంది. అంటే 7.5% ఎలా రాసుకోవచ్చు, 75/1000 అని రాసుకోవచ్చు కదా. చూడండి 7.5 అంటే 75/10, % అంటే 100, ఇంకో 2 సున్నాలు యాడ్ చేశాను అంతే. సో ఇది ఇంటూ 360000 అని చేస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ 3 సున్నాలు పోతాయి, ఇక్కడ 3 సున్నాలు పోతాయి. 75 ఇంటూ 36 చూడండి, 75 ఇంటూ 36 ఈ రెండు చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు, లేదు మీకు డైరెక్ట్గా వచ్చేసి అనుకుంటే డైరెక్ట్ చేసండి. 5 6లు 30, 3 రాసుకోండి ఇలా క్రాస్, 5 3లు 15, అలాగే 7 6లు 42 ఇలా చేయండి. 40 50 55 57 60 ఓకేనా. 7 3లు 21, 21కి 6 కలిపితే ఎంత 27. సో ఇంకొక చిన్న మిగిలిపోయింది కాబట్టి 27,000 ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో ఈ విధంగా చేయండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ బస్ ట్రావెలింగ్ 55 km/h కంప్లీట్స్ ఎ జర్నీ ఇన్ 8 hours. అట్ వాట్ స్పీడ్ విల్ ఇట్ హ్యావ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 20 hours? ఓకేనా. సో చాలా ఈజీ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చూడండి, ఒక కార్ అంట 55 మనకి 55 km/h స్పీడ్ వేగంతో ప్రయాణించే బస్సు ఒక ప్రయాణాన్ని 8 గంటల్లో పూర్తి చేస్తుంది. అదే దూరాన్ని 20 గంటల్లో పూర్తి చేయడానికి ఎంత వేగం అవసరమని అడిగాడు అనుకోండి. సో సింపుల్గా మీ అందరికీ తెలుసు, స్పీడ్ అనేది ఎవరికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం. అంటే స్పీడ్ పెరిగితే టైం అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. స్పీడ్ తగ్గితే టైం అనేది పెరుగుతుంది. అంటే జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను సింపుల్గా అర్థం కావడానికి. సో ఇక్కడ ఏంటి మనకి టైం ఇచ్చాడు. టైం అంటే ఏంటి చూడండి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే చూడండి ఆపోజిట్లో ఉండాలి. అంటే ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 8 hours అంట, తర్వాత ఎంత ఇచ్చాడు 20 hours అంట. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, 4 2s are 4 5s are అంటే నాకు టైం ఎంత వచ్చింది 2:5 వచ్చింది. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, నేనేం చెప్పాను టైం యొక్క వాల్యూస్ రివర్స్ అవుతాయి. 2:5 కాస్తే ఏమవుద్ది 5:2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ స్పీడ్ ఇచ్చేసాడు, ఇనిషియల్ స్పీడ్ ఇచ్చేసాడు. 5 parts ఎంత అన్నాడు 55 అన్నాడు. 55 టేబుల్లో 5 టేబుల్లో 55 ఎప్పుడు వస్తుంది 11s are కదా. అంటే 2 కూడా మనకి ఇంటూ 11 చేయాలి. 2 11s are ఎంత 22. సో 22 km/h ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం మనం కామన్ సెన్స్ని యూజ్ చేద్దాం. అంటే సింపుల్గా లేదు నాకు నార్మల్గా చెప్పమన్నా, సో నార్మల్గా కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి 7 power of 1/7 whole power of -4, 1/9 whole power of -4, 1/5 whole power of -4 అని ఉందంటే దాని అర్థం దీన్ని ఏమని రాసుకోవచ్చు తెలుసా? సో ఇప్పుడు 1/7 ఏమని రాసుకోవచ్చు, 1/7ని 7 power of -1 అని రాసుకోవచ్చు. -1 -4 మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 4 ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 7 power of 4 + 9 power of 4 + 5 power of 4 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సర్కస్ మొదలు పెడతారన్నమాట. ఇదేంటంటే 7 × 7 అలాగనే. ఓకే, మీకు ఒకవేళ 7 cube 9 cube 5 cube వాల్యూస్ తెలిసినట్లయితే ఇవి వీటితో డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 7 cube ఎంత 343, 9 cube ఎంత 729, 5 cube ఎంత 125.
సో ఇప్పుడు వీటికి డైరెక్ట్గా మీరు ఇంటూ 7 అని చెప్పి, దీనికి ఇంటూ 9 అని చెప్పి, దీనికి ఇంటూ 5 అని చెప్పి మీరు ఆన్సర్ చెప్పి ఈ వచ్చిన ఆన్సర్స్ని కలిపేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అంటే మీకు నచ్చితే వినండి, అంటే మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక్కడ 7లో పవర్లో ఎంత ఉంది? 4 ఉంది. అంటే 7 49 అంటే 9, 9 63 అంటే 3, 3 21 అంటే లాస్ట్లో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. అలాగే 9 మనం తీసుకుంటే 9 టేబుల్లో ఈవెన్ ఉన్నప్పుడు అక్కడ మనకి ఎప్పుడు కూడా 1 వస్తుంది. ఓకేనా? సో అది మాట. అయితే 9 పవర్లో ఎప్పుడు ఈవెన్ ఉన్నా దాని యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే 5 పవర్లో ఎంత నెంబర్ ఉన్నా దాని యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా 5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తం కలపండి. 1 + 1 2, 2 + 5 ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. అంటే యూనిట్ ప్లేస్ యొక్క యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది? యూనిట్ ప్లేస్ వాల్యూ మనకి 7 వచ్చింది. ఇక్కడ చూడండి 7 ఎక్కడ ఉంది? 7 ఇక్కడే కదా ఉంది. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మాట. అంటే ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 111 ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు, అవి కూడా 111 అంటున్నాడు. అంటే మనకి ఈవెన్ నెంబర్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? మనకి సో 2, 4, 6 ఇలా సో అని చూసుకుంటే మనకి ఏమొస్తుంది? లాస్ట్లో 222 వస్తుంది కదా. మనకి ఏమొస్తుంది? 222 వస్తుంది. అంటే ఈ విధంగా మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది ఏమైంది? ఇక్కడ ఏ అయ్యింది. సో డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది? ప్రతిదానికి డిఫరెన్స్ అనేది 2 వస్తుంది. అలాగే లాస్ట్ నెంబర్ ఏమైంది? ఇక్కడ మనకి 222 అయ్యింది. దిస్ ఈజ్ ద లాస్ట్ నెంబర్ కదా. సో మీ అందరికీ తెలుసు, సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే, సో ఎప్పుడైనా మనకి సమ్ ఆఫ్ ద నెంబర్స్ మీకు ఫార్ములా తెలిసే ఉంటుంది. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ SN = n/2 ఇంటూ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ అని మనం తెలుసు. ఇది ఫార్ములా, ఇది ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ అనేది. ఓకేనా? సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఓకే, n అంటే ఎంత? ఇక్కడ n అంటే మనకి ఇది 111. ఓకే, అంటే 111 డివైడెడ్ బై 2 ఇంటూ ఫస్ట్ నెంబర్ ఎంత? 2, లాస్ట్ నెంబర్ ఎంత? 222. అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 224 వచ్చింది. ఇప్పుడు 2 1s are ఇక్కడ ఎంత పోతుంది? 1 1 2, అంటే మనకి ఎంత వచ్చిందంటే 111 ఇంటూ 112 వచ్చింది. 112 వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ మనకి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మనకి ఇది వచ్చిందన్నమాట. మరి డివైడెడ్ బై చేయాలి కదా. మనం దేన్ని డివైడెడ్ బై చేయాలి? మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? మొత్తం 111 నెంబర్స్, మొత్తం 111 ఈవెన్ నెంబర్స్ అన్నాడు కదా. 111 క్యాన్సిల్ అయితే మనకి ఎంత వచ్చింది? 112 మిగులుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా డైరెక్ట్ అటాక్ చేయాలి. మళ్ళీ మీరు దాన్ని మల్టిప్లై చేస్తే వేస్ట్, టైం వేస్ట్. ఎందుకంటే ఒకవేళ మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని మీరు యూనో డివైడ్ చేసిన 111 తోటి మళ్ళీ మీకు 112 వస్తుంది. ఓకే, మళ్ళీ 112 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి వచ్చింది. సో 2 pipes A and C fill a tank in 10 hours 15 hours అయితే A is open all the time and C is open for only 30 minutes అంట. సో ఫైండ్ ద టైమ్ నీడెడ్ ఫర్ ద ట్యాంక్ బి ఫిల్డ్ అంటున్నాడు. అంటే 2 పైపులు A మరియు C 10 గంటల్లోని 15 గంటల్లోని ట్యాంక్ని నింపగలవు. A ఎల్లప్పుడూ తెరిచి ఉండగా C వైపు కేవలం 30 అంటే 30 నిమిషాలు మాత్రమే తెరిచి ఉంటే ట్యాంక్ నింపడానికి అవసరమైన సమయం ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, A ఎంతసేపు? మనకి 10 hours, C ఎంతసేపు? 15 hours. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? మనకి 30 వస్తుంది. 10కి 15కి ఎల్సిఎము 30. ఇదే కదా మన టోటల్ వర్క్. సో ఇప్పుడు ఇక్కడ A ఇక్కడ 10 అంటే 10 ఎంతలో పోతుంది? 10 3s are, 15 ఎంతలో పోతుంది? 15 2s are. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే C జస్ట్ 30 minutes ఉంటుందంట. 30 minutes అంటే అరగంటే కదా. అరగంట అంటే ఎంత? 1/2. సో C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 2కి క్యాన్సిల్ అయిపోతే 1 hour అన్నమాట. అంటే 1 hour తర్వాత ఆగిపోతుంది. అంటే 1 hour మాత్రమే చేస్తుంది. 1 hour చేస్తే మిగిలిన పని ఎవరు చేస్తారు? A చేస్తుంది. అంటే 29 ఉంటుంది. ఈ 29ని డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 9s are 27, ఇంకా 2/3 ఉంటుంది అన్నమాట. సో 9 2/3 hours ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద 2 successive discounts of 8%, 9% ఆర్ గివెన్. టోటల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి A + B ± A × B/100 ఈ ఫార్ములా యూజ్ చేస్తారు జనరల్గా ఇలాగా సక్సెసివ్ డిస్కౌంట్స్ అడిగినప్పుడు. సో డైరెక్టర్గా ఏం లేదండి, డైరెక్టర్గా చేసేయండి. 8 + 9 అంత మనకి
మనకి 17లో నుంచి 8 9s ఆర్ ఎంత 72 అంటే 0.72. ఈ 0.722 తీస్తే ఎంత వస్తుంది 16.28% వస్తుంది. అదే మన ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అయితే మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అని అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన వాటిలో ఏది గ్రేట్ అని అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా బార్స్లో ఉన్నప్పుడు మనకి 0 పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు 0.07 బార్ అంటున్నాడు కదా. సో బార్ అనేది రెండిట్లకి ఉంది. సో బార్ కింద ఉంది అంటే ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 9 మనం వేసుకోవాలి. అంటే ఇది 7/99 అవుతుంది. అంతేనా. అంటే ఇది ఏమవుతుంది 0.0 సంథింగ్ వస్తుంది. అంటే ఇది గ్రేటెస్ట్ ఎలా అవుతుంది. సో అలాగే ఇది 0.7 అంటే 0.7 అంటే బార్ ఏం లేదు కాబట్టి దీని వాల్యూ 0.70 అంటే 2 డిజిట్స్ రాయాలనుకుంటే. సో తర్వాత వాల్యూ చూసినట్లయితే 0.07 ఒకదాని మీద బార్ ఉంది. సో ఒకదాని మీద బార్ ఉంది అంటే దీన్ని ఎలా రాసుకుంటారు 7/90 అని రాసుకుంటారు. ఇది కూడా మనకి 0.0 తోటే వస్తుంది కదా, 0.0 అని వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ 0.7 బార్ చూసారనుకోండి, ఇది ఎంత వస్తుంది 7/9 వస్తుంది. ఇదేంటి 0.77 సంథింగ్ వస్తుంది. అంటే ఇదే కదా పెద్దది మనకి. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్కి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇక్కడ, అభయ్ అండ్ భరత్ అని ఇద్దరు ఉన్నారంట. సో దే కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 and 11 days రెస్పెక్టివ్లీ. దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ ఆఫ్టర్ 3 days భరత్ లెఫ్ట్ అంట. హౌ మెనీ డేస్ విల్ అభయ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అని ఇచ్చాడు. అంటే అభయ్ భరత్ 9 మరియు 11 రోజుల్లో పని పూర్తి చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు. 3 రోజుల తర్వాత భరత్ విడిచి వెళ్ళిపోయాడంట. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే అభయ్ అండ్ భరత్ ఇద్దరు ఉన్నారు. అభయ్ వచ్చేసి 9 రోజుల్లో చేస్తున్నాడు, భరత్ వచ్చేసి 11 రోజుల్లో చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఇద్దరు కలిసి ఎంత మనకి టోటల్ వర్క్ ఎంత వస్తుంది 99 వస్తుంది. 11కి 9కి ఎల్సిఎం అంతే కదా. సో దిస్ ఈజ్ ద టోటల్ వర్క్. అయితే వీళ్ళు పని పూర్తి చేసిన తర్వాత ఎన్ని రోజులు పని చేశారు, ఇప్పుడు ఇది 9 11s అవుతుంది, ఇది 11 9s అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 9 + ఇదంతా 20 అవుతుంది. సో 20 అంటే వీళ్ళు ఇద్దరు కలిసి 3 రోజులు పనిచేశారు. అంటే 23 60 days వర్క్ కంప్లీట్ చేశారు. సో 99లో 60 తీసేస్తే ఎంత, సో 99లో మనకి 60 తీసేస్తే ఇంకెంత ఉంటుంది 39 ఉంటుంది కదా. ఈ 39 వర్క్ ఎవరు చేస్తారు, భరత్ వెళ్ళిపోయాడు 3 రోజుల తర్వాత. ఇంకెవరు మిగిలారు మనకి, అభయ్ మాత్రమే మిగిలాడు అన్నమాట. సో ఈ 39 days యొక్క వర్క్ని అభయ్ చేస్తాడనమాట. సో ఎంత 9 4s 36 కదా, 9 4s 36. ఇంకెంత మిగిలింది మనకి, లేదు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అభయ్ అనేది 11 కదా ఉంది. సో 39/11 వస్తుంది. సో ఈ 39/11 వచ్చింది. కానీ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే మనకి 39/11 లేదు కదా. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే మనకి 39/11 దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ 33 ఉన్నాయి ఈ రెండు ఆప్షన్స్. ఓకేనా. ఇవి ఒకసారి ట్రై చేస్తే కింద మనకి డినామినేటర్ 11 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 117 / 33 తీసుకున్నాను అనుకోండి, ఇది ఎంతలు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 11s 3 3s 9, 3 9s 27, 39/11 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా ఆవిడ చూడండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ వేరేగా ఇచ్చాడు. కొంతమంది ఏమనుకుంటారు, ఆప్షన్స్ నాకు 39/11 వచ్చింది, ఆప్షన్ చూస్తే వేరేగా ఉంది ఏంటబ్బా అని అనుకుంటాడు. సో ఈ మధ్య అంటే ఇది రీసెంట్గా అడిగిన ఎగ్జామ్స్ కదా. సో ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. కొంచెం మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సో 2-3 సార్లు మనం వెరిఫై చేసుకోవడం మంచిది అన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఓకే. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ నేను ముందుగానే చేశాను ఇది. సో ఏంటంటే ఏం జరిగిందంటే, సో టైపింగ్లో మిస్టేక్, ఇక్కడ క్వశ్చన్ అనేది చిన్న తప్పు పడింది. సో అందుకే ఇది ముందుగా నేను చేసి క్రాస్ చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. సో ఇక్కడ 1/5 అనేది ఇక్కడ మిస్ అయిందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 1/5 ఆఫ్ దేర్ సమ్ ఇక్కడ రావాలి యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ ది 2 numbers ఆఫ్ దేర్ సమ్ అంటే 1/5 అని చెప్పేసి ఆఫ్ x + y మాట. అంటే సమ్కి 1/5 చేస్తే అది డిఫరెన్స్ మాట. అలాగే సమ్ వచ్చేసి 45 ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ కొంచెం మిస్టేక్ జరిగింది. ఓకేనా. అందుకే క్రాస్ చెక్ చేయడానికి మేము ఒకసారి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నదంతా ఈ డేటా మామూలుగా చెరిపేసుకుందాం. సో ఎందుకు అంటే అందుకే ఏదైనా చిన్న మిస్టేక్ అయితే, ఎందుకంటే మన మీద నమ్మకంతో చూస్తూ ఉంటారు, అందుకే మనం క్వశ్చన్ని 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఒక ఎక్స్ సమ్ అంటున్నాడు, అంటే x + y అంటున్నాడు. సో x + y అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 45 అని ఇచ్చాడు కదా. సో అది రాసేసుకుందాం. x + y అంటే 45 అని ఇచ్చాడు.
అయితే ఎక్స్ మైనస్ వై ఏంటంటున్నాడు వాడు, ఎక్స్ మైనస్ వై అంట సమ్లోనే 1/5 అంట, అంటే ఎక్స్ మైనస్ వై అంట సమ్ అంటే ఎంత 45 కదా, ఇందులో 1/5 ఉందంట, అంటే 5 1s are 5 9s are, అంటే ఇది 9 కదా అవుతుంది, ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది కదా. ఇప్పుడు జస్ట్ వీటిని యాడ్ చేస్తే నాకు ఇక్కడ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ 2x అవుతుంది. 45 ఇప్పుడు నాకు ఇది ఎంత అవుతుంది కలిపితే 9 కలిపితే 54 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 27 వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 27 వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోండి. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఇవి పాయింట్లు కాదు, ఇవి 54 ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఓకేనా, పాయింట్లు కాదు అవి, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ అన్నమాట అవి, ఓకేనా. సో అది ఎక్స్ ఈక్వల్ 27 వచ్చింది కదా అని వెంటనే 27 పెట్టకూడదు, నువ్వు వై కూడా కనిపెట్టాలి కదా. సో ఇప్పుడు ఎక్స్ 27 అయితే అప్పుడు వై ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, సో వైలో సబ్మిట్ చేస్తే ఇక్కడ, సో ఇప్పుడు 27 అటు వెళ్తే ఏమైంది 44లో నుంచి మనం మైనస్ చేయాలి, 45లో నుంచి 25లో నుంచి మనం 17 తీసేస్తే 18 ఉంటుంది. సో ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం అడుగుతున్నాడు, అంటే 27కి 18కి ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. సో పెద్ద నెంబర్ ఎంత 27 18 టేబుల్ ఎప్పుడు పోతుంది 54 అయినప్పుడు పోతుంది అన్నమాట, ఓకేనా. లేదు సార్ ఎలా చెప్పారు మీరు 27 18కి 54 ఎల్సిఎం ఎలా చెప్పారంటే సింపుల్ అండి, 27 18 రాసుకోండి, రెండు 3 టేబుల్లో పోతాయి కదా, 3 9s are 3 6s are, ఓకేనా. సో మళ్ళీ 3 టేబుల్లో పోతుంది, 3 3s are 3 2s are, ఓకేనా. 3 2s are ఎంత 6, 3 3s are 9, 9 6s are ఎంత 54. సో ఆ విధంగా ఎల్సిఎం చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు, డైరెక్ట్ అటాక్ చేసిన వాళ్ళు ఉంటారు, బిగినర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఏమంటున్నాడు, ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ 6,58,503 సెంటీమీటర్ క్యూబ్, వాట్ ఈస్ ద ట్వైస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటున్నాడు, అంటే ఏ క్యూబ్ అటు వెళ్తే ఏమవుతుంది, సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏంటి ఏ క్యూబ్ ఈక్వల్ టు 6,58,503 అంటున్నాడు. అప్పుడు క్యూబ్ అటు వెళ్తే ఏమవుతుంది క్యూబ్ రూట్ అవుతుంది, ఓకేనా. క్యూబ్ రూట్ ఆఫ్ 658,503 మాట, ఓకేనా. క్యూబ్ రూట్ నేను కనిపెట్టడం చాలా సింపుల్గా నేను నా ఛానల్లో పెట్టాను, సో వెదిక్ మ్యాథ్స్ ట్రిక్స్లో కూడా ఉంటుంది. సో కావాలంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే క్యూబ్ రూట్లో మనకి ఇక్కడ 3 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, ఇక్కడ 3 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా ఆన్సర్లో 7 వస్తుంది అన్నమాట. అప్పుడు 3 డిజిట్స్ క్యాన్సిల్ చేయండి, ఇక్కడ ఎంత ఉంది 658, 9 క్యూబ్ అంటే ఎంత 729, 8 క్యూబ్ అంటే 512. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది 8 వస్తుంది. సో 87 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే వాడు ఏమంటున్నాడు ట్వైస్ చేయమంటున్నాడు, వాటి యొక్క లెంత్ డబల్ చేయమంటున్నాడు, అంటే 87ని డబల్ చేస్తే ఎంత 174. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ, సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అడుగుతున్నాడు. సో మనం యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని చాలా సింపుల్ అండి, ఇది మీరు కూడా చేయొచ్చు. సో ఇచ్చిన నెంబర్స్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఓకేనా. ఫస్ట్ 24/35, అలాగే మనకి 31/45, ఇక్కడ 4 2s are, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని అయినా చేయొచ్చు, లేదు అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, ఎల్సిఎం తీసుకొని చేస్తారు, ఓకేనా. అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేయొచ్చు అన్నమాట, ఓకే. ఇప్పుడు 4 2s are 8, అంటే ఇక్కడ ఒక 800 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి 3 3s are 9, అంటే ఇక్కడ ఒక 900 వస్తుంది, ఓకేనా. సో అంటే మనకి ఇందులో వాడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కదా అడిగాడు, సో ఇది పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 11/16, ఇప్పుడు 16 2s are 32, 320, ఇది ఎంత అవుతుంది, ఇది మనకి 385 అవుతుంది, 385, 16 4s are 64, ఇది 384 అవుతుంది, 384 అవుతుంది, అంటే ఇదే కదా పోతుంది. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో తర్వాత ఇంకే నెంబర్ ఉంది 17/25 ఉంది, 17/25 ఉంది. సో ఇప్పుడు 17 టేబుల్లో ఇది 25 టేబుల్లో, ఇప్పుడు 25 ఇంటూ 24 అంటే 100/4 అనుకుంటే ఇది మనకి ఎంత అవుతుంది 6 అవుతుంది, 4 6s are 24 కదా, అంటే 600 అవుతుంది. ఇక్కడ 17 3s are 51, అంటే ఇక్కడ మనకి ఏదవుతుంది ఇది గ్రేటెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సో ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చింది అంటే 17/25 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఆ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్లో మనం అంటే ఇంకా మెజర్ చేసేయాలి, ఫుల్గా మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదని నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇన్ ఏ రేస్ ద అథ్లెట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 366 meters in 61 seconds ఫస్ట్ ల్యాప్ అండ్ ఈ కవర్స్ ద సెకండ్ ల్యాప్ ద సేమ్ లెంత్ ఇన్ 183 seconds. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద అథ్లెట్ అని అడుగుతున్నాడు. సో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు ఇక్కడ మనకి.
ఓకేనా. సో ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ కనిపెట్టాలి అంటే ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ గురించి మీ అందరికీ తెలుసు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి. సో 2 సార్లు అంటే 2 ల్యాప్స్ కదా, అంటే సేమ్ లెంత్ వచ్చేసి అంటే 366 366 300 300 600 60 60 120 720 732 అంటే 732 కదా అవుతుంది. సో అలాగే ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 61 సెకండ్స్, ఇక్కడ 183 సెకండ్స్. అంటే 180కి 60 కలిపితే 240 244 కదా అవుతుంది. ఎంత అవుతుంది, 244 అవుతుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది మనకి, 4 3s are 12 కదా, అప్పుడే కదా 2 వస్తుంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 655, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 78 అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ 104, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నెంబర్స్ అంటున్నాడంట. సో చాలా ఈజీ అండి. సో ఫస్ట్ 5 నెంబర్స్ అంటే ఇప్పుడు ఒక 5 నెంబర్లు ఉన్నాయంట. 5 నెంబర్లు అంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, అలాగే ఫిఫ్త్ నెంబర్, ఈ అన్నిటిని కలిపితే 655 అంట. అయితే ఇందులో ఫస్ట్ సెకండ్ కలిపితేనంట ఎంత అంటున్నాడు, నెంబర్స్ 78 అంటున్నాడు. సో 2 నెంబర్స్ అంటే 78 ఇంటూ 2 చేయాలి. 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే 78 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 156 వస్తుంది. 78ని డబల్ చేస్తే. అలాగే థర్డ్ నెంబర్ వచ్చేసి మనకి ఎంత అంటున్నాడు, థర్డ్ నెంబరు 104 అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది, 156 104 260 అవుతుంది కదా. ఓకేనా. ఈ 260ని ఇందులో నుంచి తీసేయండి. అంటే 655 మైనస్ 260 చేస్తే మనకి ఎంత వచ్చింది, 455 450 అనుకోండి, 390 395 395 అవుతుంది. అంతేనా. సో 395. అయితే 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 మాట. రిమైనింగ్ 2 నెంబర్స్ అడిగాడు కాబట్టి అప్పుడు 2 1s are 2 2 9s are 18 2 7s are 197.5 వస్తుందన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, 250 meters ఆఫ్ ఏ ట్రైన్ ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 7 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్ in 36 seconds. How much time will it take to train to complete the cross another train, 415 meters long train moving in the opposite direction at the speed of 82 km/h? అంటే ఇక్కడ గమనించండి, 250 మీటర్ల పొడవగల ఒక రైలు అంట, ఒక మనిషి 7 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడంట. సేమ్ డైరెక్షన్లో, అంటే ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో వెళ్తున్నాడు. 36 సెకండ్లో దాటుతుంది. దీని ప్రతికూల దిశలో అంటే వ్యతిరేకంగా ఇంకో ట్రైన్ వస్తుందంట. ఆ ట్రైను 415 మీటర్ల పొడవు గల మరో రైలుని పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మొదట మనకి ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో మనకు తెలియదు. అంటే ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలియదు, బట్ ట్రైన్ యొక్క లెంత్ తెలుసు, అంటే డిస్టెన్స్ తెలుసు. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ ఆ మనిషిని దాటుతున్న ట్రైను 250 మీటర్లు. ఓకేనా, మీటర్స్లో ఇచ్చాడు. ఎప్పుడైనా చూసుకోండి, ట్రైన్ ప్రాబ్లమ్స్లో లెంత్ మీటర్స్లో ఇస్తాడు, బట్ స్పీడ్ మాత్రం km/hలో ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. km/hని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 మనం చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనకి స్పీడ్. ఇప్పుడు నాకు చెప్పండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్షను మన రిలేటివ్ స్పీడ్లో మనం నేర్చుకుంటాం. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేయాలి. ఓకేనా, సేమ్ డైరెక్షన్ అయితే మనం మైనస్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి ప్లస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ట్రైన్ యొక్క స్పీడు మ్యాన్ యొక్క స్పీడ్ని మైనస్ చేయాలి కదా. ట్రైన్ స్పీడ్ నాకు ఎంతో తెలియదు, అందుకే టీఎస్ అని రాసుకుంటాను. ఇక్కడ మ్యాన్ యొక్క స్పీడు 7 అని ఇచ్చాడు. ఇంటూ నేను ఏం చేస్తానంటే km/hలో ఇచ్చాడు కాబట్టి మీటర్/సెకండ్లో మార్చాలంటే 18/5 అని 5/18 అని రాసుకుంటాను. ఇంటూ 36. టైం నాకు ఇక్కడ 36 సెకండ్స్ ఇచ్చాడు టైము. ఓకేనా. సో ఇదంతా అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు నేను డైరెక్ట్గా రాసేసుకుంటానంటే ఇలాగైనా రాసేసుకోవచ్చు. టీఎస్ మైనస్ 7 ఈక్వల్ టు అవన్నీ ఇటు వస్తే ఏమవుతుంది, 250 ఇంటూ 18 డివైడెడ్ బై 36 ఇంటూ 5 ఉంటుంది కిందన. ఓకేనా, దీన్ని మీరు ఈజీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 1s are 5 50s are, ఇది 18 1s are 18 2s are 2 1s are 225s are. అంటే ఏమైంది, ఇక్కడ 7 అటు వచ్చేస్తే టీఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 25 + 7 అవుతుంది. 25 + 7 అంటే ఎంత, 32 km/h. అంటే ఫస్ట్ ఇటు నుంచి వెళ్తున్న ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 32 km/h. ఇప్పుడు నెక్స్ట్ సీజన్లోకి, అదే నెక్స్ట్ టార్గెట్లోకి వెళ్తే నెక్స్ట్ నుంచి వ్యతిరేకంగా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ట్రైన్ వస్తుందంట.
సో ఇప్పుడు ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటున్నాడు, 82 km/h అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు టైం అడుగుతున్నాడు అనమాట, ఎంత వేగంతో దాటుతుందంటే టైం యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆ వ్యతిరేకంగా వచ్చే ట్రైన్ ఏమించో ఆపోజిట్లో వచ్చే ట్రైన్ 415 మీటర్స్, ఇదేంచో 250 మీటర్స్, మొత్తం కలిపి 400, 200, 600, 650, 665 అంటే 665 మీటర్స్ యొక్క ట్రైను ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి ప్లస్ చేయాలి. ఇక్కడ 30, అక్కడ 80, ఎంత 110, 114 అంతేనా, 114. సో 114 అలాగే km/h కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఇక్కడ 5/18 అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, క్యాన్సిలేషన్ అయిపోతున్నాయా, 5 1s ఇక్కడ చూడండి, 5 1s 5, 5 3s 15. ఓకేనా. ఇక్కడ 5 3s. ఓకేనా, సరిపోయిందా. ఇంకా క్యాన్సిలేషన్ అవుతాయేమో చూడండి, ఇక్కడ 3 6s 3 6s అలాగే 3 3s 9. ఓకేనా. సో తర్వాత 3 8s. సో ఇంకా క్యాన్సిలేషన్ మనం చూసుకున్నట్లయితే 19 7s 19 2s 2 1s 2 3s 7 × 3 ఎంత వస్తుంది, 21 seconds. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ మనకి ఎంత స్పీడ్గా చేస్తే అంత బెటర్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ హోల్సేలర్ పర్చేస్ గూడ్స్ వర్త్ 25,000, the manufacturer offers a trade discount of 10% and an additional scheme discount to 5%. Calculate the net price of the goods after both discounts. అంటే ఒక ఐటమ్ ఉందంట, ఒక గూడ్స్ ఉందంట, అది వచ్చేసి దాని రేట్ ఎంత అంటున్నాడు, 25,000 అంటున్నాడు. సో ఇందులో ఎంత అంటున్నాడు, 10% డిస్కౌంట్. 10% అంటే ఒక పాయింట్ తర్వాత పెట్టుకుంటే 2,500 కదా అవుతుంది. 2,500 మనం తీసేస్తే మనకి ఇంకా 22,000 ఉంటుంది, 22,500 ఉంటుంది. మళ్ళీ ఏమంటున్నాడు, దీంట్లో ఒక 5% అంటున్నాడు. దీంట్లో 5% అంటే ఎంత అవుతుంది, 2250లో డివైడెడ్ బై 2 చేస్తే అదే 5%, 1125. ఈ 1125ని మళ్ళీ మైనస్ చేస్తారనుకోండి ఇందులో నుంచి, మనకి ఎంత వస్తుంది, 21 ఎంత 375. సో ఇదే మన ఆన్సర్. 21375 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 19th క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో 19th క్వశ్చన్, ఏ సాలిడ్ హెమిస్పియర్ డయామీటర్ 6 cm మెల్టెడ్ విత్ క్యాస్ట్ ఇంటూ సిలిండ్రికల్ వైర్ అండ్ రేడియస్ 0.3 cm, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది వైర్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అంటే ఏం లేదండి, ఒక స్పీర్ ఉందంట, అంటే ఒక బాల్ టైప్ ఒక స్పీర్ ఉంటే దీన్ని బాగా కరిగించి దీన్ని ఏం చేశారంటే ఒక సిలిండ్రికల్ వైర్ లాగా చేశారన్నమాట ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక వైర్ మాట, ఈ వైర్లా చేశారు. సో ఆ వైర్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఏం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాల్యూమ్. సో వాల్యూమ్ ఏంటి మనకి, స్పియరు 4/3 πr³ కదా, 4/3 πr³. ఇక్కడ వచ్చేసి సిలిండ్రికల్ πr²h కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి స్పియర్ యొక్క డయామీటర్ 6 cm అని ఇచ్చాడు, రేడియస్ ఎంత అవుతుంది, 3 కదా అవుతుంది. అప్పుడు 3³ ఎంత అవుతుంది, 27 అవుతుంది. అంటే 4/3 × 27 అంటే 3 1s 3 9s కదా, అంటే 4 9s ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఇటువైపు ఎంత వస్తుంది, ఇక్కడ 0.3 ఇచ్చాడు. ఓకేనా, ఆ వైర్ యొక్క 0.3 ఇచ్చాడు. r² అంటే 3 3s 9 కాబట్టి 0.09 × h అవుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, h ఈక్వల్ టు ఆ 36 ఇటువైపు వస్తే 36 / 9 × 100 అవుతుంది. ఎందుకంటే 0.09ని 9/100 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 9 1s 9 4s. సో ఆన్సర్ ఏమవుతుంది, 400 అవుతుంది. అయితే ఇది సెంటీమీటర్స్, మనం మీటర్స్లో మార్చాలంటే మనకి ఏమవుతుందంటే /100 చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 4 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ ప్రైస్ ఆఫ్ టీవీ వాస్ 55,000 లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఈజ్ 42,500. ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. ఓకేనా, పర్సంటేజ్ డిక్రీజ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ అండి ఈ మోడల్. ఓకేనా. సో జస్ట్ ఏమంటున్నాడు చూడండి, యాక్చువల్గా 55,000 ఉండేది లాస్ట్ ఇయర్, ఇప్పుడు వచ్చేసి 42,500 అవుతుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి రేట్ ఎంత తగ్గినట్లు ఇక్కడ మనకి, సో దీనికి డిఫరెన్స్ తీసుకోండి. 50,000లో 40 తీస్తే 10, 10లో 2 తీస్తే 8, 13లో నుంచి 5 తీస్తే 12, అంటే 12,500 ఉంటుంది. 12,500 డివైడెడ్ బై ఒరిజినల్గా ఎంత ఉండేది, 55,000 ఉండేది. దీన్ని × 100 చేయండి.
చేసినప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఏం మిగిలింది, 1250 డివైడెడ్ బై 55 కదా. ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇది 5 11s పోతుంది, ఇది 5 2s 10, 5s 250 ఉంటుంది. సో 11/250 అంటే మనకి ఎంత వస్తుంది చూడండి, 11 2s 22. ఓకేనా, మళ్ళీ 30 అన్న 11 2s 22 పాయింట్తో స్టార్ట్ అవ్వాలి. 22 పాయింట్ ఇక్కడే కదా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 72,000 at the rate of 9% per annum for 18 months when interest is compounded half yearly. When compound interest 18 months when interest is compounded half yearly, rounded off to the nearest. ఓకేనా, సో ఈ విధంగా అన్నాడనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సో సింపుల్ అండి. సో దీనికి ఒకసారి నేను కోడ్ చెప్పాను, మీకు ఐడియా ఉందా? సో ఇక్కడ మనకి హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 9% per annum అంటున్నాడు. సో 9% per annum అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందులో సగం అవుతుంది. అంటే ఇందులోని మనకి 4.5%తో చేయాలన్నమాట. ఎన్ని మంత్స్, 18 మంత్స్. 18 మంత్స్ అంటే ఇప్పుడు మనకు హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్ కదా, అంటే 6 మంత్స్ 6 మంత్స్ 6 మంత్స్ అలా 3 సార్లు చేయాలి. దీనికి కోడ్ ఏంటంటే 2 ఇయర్స్కి వచ్చినప్పుడు 21 అని, 3 ఇయర్స్కి వచ్చినప్పుడు 331 అని ఒక కోడ్ ఉంటుంది అన్నమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఇది ఆల్రెడీ నేను నా వీడియోస్లో చెప్పాను, పాత వీడియోస్ చూడండి, మీరు అలా వెళ్తూ ఉంటుంటే మీకు మ్యాథ్ వీడియోలు వస్తాయి. సో అందులో ఇంకా క్లారిటీగా చెప్పాను. సో 331 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, 45%ని ఎలా రాసుకోవచ్చు, 45/1000 అని రాసుకోవచ్చు. అది క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 5 9s 5 20s అంటే 200, 9/200 ఉంటుంది కదా. సో 9/200 అంటే, సో ఇప్పుడు మీరు 9/200ని క్యాన్సిల్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9/200 అని రాసుకొని ఇంటూ 72,000 అని రాశారనుకోండి. సో ఏమవుతుంది, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s ఇది ఎంత పోతుంది, 2 3s 6, 2 6s. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 0 9 6s 54. సో ఆ విధంగా వస్తుందన్నమాట. సో అంతేనా, 9 6s 54, 9 3s 2 3s 6, 12 అంటే 2 6s 12, 360 ఇంటూ 9 0, 9 6s 54, 9 3s 27, 27 32, 3240 వచ్చింది కదా. ఇక్కడ ఏమొచ్చింది, 3240 ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, సో 3240 ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకి 3240 వచ్చిందో మళ్ళీ సేమ్ అంతేమాట, 9/200 ఇంటూ 32 అంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ. 3240 చేశారనుకోండి, 00 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే 2 10s 2 1s 2 2 6s 2 2s. సో 162 ఇంటూ 9 చేయాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది, 162 ఇంటూ 9 ఇక్కడ చేస్తారు. 9 2s 18, 9 6s 54, 55, 9 1s 9, 9 + 5 14. అంటే పాయింట్ పెట్టుకుంటే మనకి 10 ఉంది కాబట్టి డినామినేటర్లో 145.8 అని రాసుకుంటాం. అంటే మొత్తం చేయమని చెప్పట్లేదు నేను. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తారో 30 3 4s 12 అంటే ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో, సో ఇలా చేసినప్పుడు మీకు ఏంటంటే 3 2s 6, 6 + 1 7, 3 3s 9. సో 9000 వచ్చింది. ప్లస్ ఇది 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఎంత అవుతుంది, 300 400 437.4 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 9000 ఇక్కడ 700 400 అంటే 10,157 పాయింట్ ఎంతో వెళ్తుంది. అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూ కూడా చిన్నదే కదా వస్తుంది బాగానా. అంటే దీని దగ్గరలో ఉండే ఆన్సర్ అవుతుందన్నమాట మనకి. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 10,164 వచ్చింది. సో ఇక్కడ నేను ఆన్సర్ కోసం కనిపెట్టట్లేదు, నాకు దగ్గరలో వచ్చే ఆన్సర్ నేను అప్రాక్సిమేట్లీ తీసుకుంటాను. మ్యాక్సిమం క్వశ్చన్స్లో మనకు దొరికేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టైపింగ్ నీకు చేయలేకపోయానండి. ఇక్కడ సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో డైరెక్టర్ మీరు అటాక్ చేసేవచ్చు. 6³ అంటే మనకి ఎంత, 216, 5² అంటే 25, ప్లస్ 3 1s 3 8s ఎగిరిపోతుంది. 8² అంటే 64 -2 + 6 ఉంటుంది అన్నమాట. 2 + 6 ఉంటుంది. ఇక్కడ 216, ఇక్కడ 60, 270, 270ని 280, 286 ఉంటుంది. అంటే 286లో ఇక్కడ మైనస్ ఏముంది, 25 27 అంటే -27 చేయాలి. 6లో నుంచి 16లో నుంచి 7 తీస్తే మనకి 9 ఉంటుంది. లాస్ట్ డిజిట్ 9 ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాగైనా చేయొచ్చు, లేదు అంటే యూనిట్ డిజిట్ ప్రకారంగా తీసుకునైనా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే,
ఏమంటున్నాడు, ఏ పైప్ కెన్ ఫిల్ ద 6 అవర్స్. ఒక పైప్ అంటే 6 గంటల్లో నింపుతుంది. అనదర్ పైప్ కెన్ ఎంటీ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంటీ అంటున్నాడు, పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించింది. ఏ ట్యాంక్ ఇన్ 30 అవర్స్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ఎట్ దెన్ ద టైమ్ ఇన్ విచ్ ట్యాంక్ విల్ బీ 2/3 ఆఫ్ ఫిల్డ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఒక పైపు 6 గంటల్లో ట్యాంక్ అని నింపుతుంది, మరో పైపు 30 గంటల్లో పూర్తిగా నింపిన సో ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. ఇక్కడ 2 పైపులు ఒకేసారి తెరిచినప్పుడు ట్యాంక్ 2/3 వంతుల వరకు నిండేందుకు తీసుకునే సమయం. సో తెలుగులో కొంచెం బెక్కితే ఏమనుకోవద్దు, ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, అందుకే మీరు చదువుకుంటారని తెలుగులో ఇక్కడ టైప్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైప్ ఉందండి. సో పైప్ ఏ అనుకోండి, లేదంటే పైప్ బి అనుకోండి, మీ ఇష్టం ఎలాగనుకున్నా పర్వాలేదు. పైప్ ఏ వచ్చేసి మనకి ఏంటి 6 గంటల్లో తీసుకుంటుంది. అలాగే ఇంకొక పైప్ ఏంటి ఎంటీ చేస్తుంది ఇది, అందుకే ఇక్కడ మైనస్ పెడదాం అందాకలా. సో ఇదేంటి 30 అవర్స్లో దీన్ని ఎంటీ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేస్తే నాకు ఎవరు వస్తారు, 30 వస్తుంది, ఓకేనా. సో 30 వస్తుంది. ఇక్కడ 6 టేబుల్లో ఎంతలో పోతుంది, ఇక్కడ 5 కదా, ఇది ప్లస్, ఇది నింపుతుంది. ఈ పైపు ఖాళీ చేస్తుంది కాబట్టి 30 1 కాబట్టి ఇది -1. 5లో నుంచి 1 తీస్తే ఎంత, 4 కదా. 5లో నుంచి 1 తీస్తే ఎంత, 4. అయితే ఇప్పుడు వర్క్లో ఎంత అడుగుతున్నాడు, 2/3 ఆఫ్ వర్క్ అడుగుతున్నాడు, అంటే 2/3 ఆఫ్ వర్క్ అడుగుతున్నాడు ఇంటూ 30 మాట. 3 1s 3, 10s 10 2s ఎంత, 20. ఈ వర్క్ ఎంత టైంలో అవుతుందని అడుగుతున్నాడు, అంటే 20/4 అంటే ఎంత, 5 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఐ హోప్ మీ అందరికీ ట్రిక్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఎంత అప్రోచ్ అనేది ఎలా అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద స్మాలెస్ట్ నెంబర్స్ విచ్ వెన్ డివైడెడ్ బై 36, 45, 54 గివ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 3 ఈచ్ టైం అంటున్నాడు. చూడండి, ఒక స్మాలెస్ట్ నెంబర్ అంట, అది డివైడ్ చేసినప్పుడు దేనితోటి 36 తోటి, 45 తోటి, 54 తోటి డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో 3 అనేది రిమైండర్ వస్తుందంట. ఎప్పుడైనా ఇలాగ వచ్చినప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో రిమైండర్ ఎంతైతే ఇచ్చాడో దాన్ని మైనస్ చేసేయండి. సింపుల్గా మైనస్ చేసేస్తే మనకి ఏమవుతుంది, ఇది 526 అవుతుంది. 3 తీసేస్తే ఇది ఎంత అవుతుంది, 540 అవుతుంది. ఇది 544 అవుతుంది. ఇది అలాగే 534 అవుతుంది. 534 అవుతుంది, ఓకేనా. సో అంతే, మనకి ఇక్కడ ఆన్సర్ అయిపోయినట్లే. ఎలా అంటే ఇక్కడ 36 అంటే ఏంటి, 9 × 4 కదా, అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా, ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ఏంటి, 9తో మనకి డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 9తో డివిజిబుల్ అవుతుందా, ఇది అవ్వట్లేదు. ఇది చూడండి 5 + 4 9, 9 + 4 ఎంత, 13, ఇది కూడా అవ్వట్లేదు. ఇది 5 + 4 9, 9 + 3 ఇది కూడా అవ్వట్లేదు. చూడండి 5 + 4 9. సో ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఆ విధంగా అంటే మన ఆన్సర్ అనేది ఏంటి, సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా కనిపెట్టాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ 25th క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు, ద అమౌంట్ an amount of 165 rupees is divided among 3 persons 5:7:3. డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ షేర్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి గురించి అడుగుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్కి అడుగుతున్నాడు. అంటే డిఫరెన్స్ అంటే ఎవరు, ఇక్కడ లార్జెస్ట్ ఎవరు 7, స్మాలెస్ట్ ఎవరు 3. ఇప్పుడు నాకు చెప్పండి 7కి 3కి డిఫరెన్స్ ఎంత, 4 కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 4తో డివైడ్ అవ్వాలి. 11 అవుతుందా, అవ్వదు. 130 అవుతుందా, అవ్వదు. 139 అవుతుందా, అవ్వదు. సో 44 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయకూడదు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే సింప్లిఫికేషన్ నుంచి 26th ప్రాబ్లం అడుగుతున్నాడు అనమాట. సో డైరెక్ట్ అటాక్ చేసండి. ముందు బ్రాకెట్స్ బాడ్మాస్ రూల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేయాలి. సో అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 1s 2 4s 4లో నుంచి 4 తీస్తే 0 అయిపోతుంది. 0 డివైడెడ్ బై 3 ఇది కూడా 0 అయిపోతుంది, అంతేనా. ఇది 2 1s ఇది 2 2s 2s 24. సో ఇప్పుడు 36లో నుంచి ఇక్కడ 36లో నుంచి 24 తీయండి. 16లో 4 తీస్తే 12. సో 41లో నుంచి 12 తీస్తే 31 29. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ 10 నెంబర్స్ ఇస్ 276 ఫైండ్ దర్ యావరేజ్ అంటున్నాడు. ఎందుకు అడుగుతాడో తెలీదు. సో 276 10 నెంబర్స్ అంటే డివైడెడ్ బై 10 చేస్తే 27.6, ఓకేనా. సో ఇక్కడ 28th ప్రాబ్లం మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి. There are 4,182 students in a school and there are ratio of boys to girls is 23:28. Find the number of the boys in the school అంటున్నాడు. సో బాయ్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మల్టిపుల్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఓకే, మల్టిపుల్ ఒకవేళ మీకు 23 తోటి మల్టిపుల్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే 23 28. ఎందుకంటే ఇక్కడ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చారు. ఎంత, 23:28. మొత్తం అందరూ కలిపి ఎంత అవుతారు,
58 51 అవుతారు. అంటే 51 పార్ట్స్ ఎంత 4182 అని ఇచ్చాడనమాట. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 4182 డివైడెడ్ బై 51. ఎప్పుడైనా చూడండి ఇక్కడ మనం ఇది ఏ టేబుల్లో పోతుందంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. 5 టేబుల్లో ఇక్కడ 2 డిజిట్ తీసుకుంటే 40. 5 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది 8 వస్తుంది. సో 82 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఈ 82ని మనం ఏం చేయాలంటే 1 పార్ట్ 82 అయితే మనకి ఏమడుగుతున్నాడు బాయ్స్ అడుగుతున్నాడు. అంటే 23 పార్ట్స్ ఎంత అని చూడాలి. అంటే 23 82ని మనం మల్టిప్లై చేయాలి. అంటే 3 2s ఎంత 6. అంటే లాస్ట్ డిజిట్ 6 రావాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే రవి బాట్ ఏ కెమెరా. సో 18% లెస్. అంటే ఒక కెమెరా ఉందంట, ఒక కెమెరా కొన్నాడంట. 18% లెస్ దెన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. సో 18% ఒరిజినల్ ప్రైస్ కన్నా తక్కువ కొన్నాడంట. అయితే ఈ సోల్డ్ ఇట్ టు ప్రాఫిట్ ఆన్ ద ప్రైజ్. అయితే రవి ఏం చేశాడంటే ఆ కెమెరాని మళ్ళీ తిరిగి అమ్మేశాడు. ఓకేనా. సో ఈ హ్యాడ్ పెయిడ్ హౌ మచ్ వాజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎర్నడ్ బై రవి ఆన్ ద ఒరిజినల్ ప్రైస్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా ఇలాగ ఇచ్చారనుకోండి క్వశ్చన్, మనం ఎప్పుడు కూడా అనుకుంటాం ప్రాఫిట్ అండ్ లాస్లో దేనైనా 100 అనుకోవాలనుకుంటాం. సో 100 అనుకుంటే రవి 18% లెస్ కొన్నాడంటే ఎంత కొన్నట్లు 18% అంటే 100లో 18 తీసేయడమే. తీసేస్తే మనకి 82 ఉంటుంది అంతే కదా. మళ్ళీ దీన్ని ప్రాఫిట్కి అమ్మాడంట. సో ఎంత ప్రాఫిట్కి అమ్మాడు 30% ప్రాఫిట్. అంటే నన్ను అడిగితే 82లో 30% అంటే 30/100 కదా. సో ఇక్కడ 0 పోతే 3/10 అంటే ఇక్కడ 2 5s 2 4s 8 2 1s 41 into 3 అంటే 123/5. ఓకేనా. సో ఎప్పుడైనా 123/5 ఉంటే డినామినేటర్లో ఇచ్చిన నెంబర్ని డబల్ చేసేయండి. 246 ఒక పాయింట్ పెట్టుకోండి అంటే 24.6. అంటే ఇప్పుడు 82కి మీరు 24.6ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 106.6 అవుతుంది. అంటే 100 మీద ఎంత వచ్చినట్లు ఎక్స్ట్రాగా 6.6 వచ్చినట్లు. చూడండి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం 30th క్వశ్చన్ చూసినట్లయితే సో వాట్ ఈస్ ద రేట్ పర్సంటేజ్ పర్ యానం 4800 అమౌంట్స్ టు 5043 ఇన్ 2 years వెన్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ ఇయర్లీ అంటున్నాడు. సో చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు జస్ట్ ఏం చేస్తారంటే వీటిని సింప్లిఫై చేసుకోండి. అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు 4800 అని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చాడు ఎంత 5043 అని. ఇప్పుడు సింప్లిఫై అని నేను ఎందుకన్నానంటే ఇది 3 టేబుల్లో పోతుంది కదా. 3 1s 3 3 6s అంటే 1600 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 3 1s 3 3 6s 3 8s 3 1s. ఓకే సరిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటి 2 yearsకి అంటున్నాడు. ఇది 2 yearsకి వచ్చింది. ఇప్పుడు నన్ను అడగండి 2 years కంటే దీని అర్థం ఏంటి. దీన్ని స్క్వేర్లో రాసుకుంటే 40 స్క్వేరే కదా. 40 స్క్వేర్స్ ఎంత 1600 కదా. అంటే ఇది 2 yearsకి మాట. ఓకేనా. సో అలాగే ఇది ఎంతలో వస్తుంది చూడండి 41 స్క్వేర్ 1681. అందుకే 50 స్క్వేర్స్ 60 స్క్వేర్స్ నేర్చుకోవాలని నేను ఎన్నోసార్లు మొత్తుకున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను చెప్పాను. సో చాలామంది నన్ను కామెంట్ చేసిన. సో 2 yearsకి 40 41 అనమాట స్క్వేర్స్. అప్పుడు 1 yearకి ఎంత అవుతుంది 1 yearకి అప్పుడు ఎంత అవుతుంది 40 41 కదా అవుతుంది. 2 yearsకి 40 స్క్వేర్ 41 స్క్వేర్ అయితే 1 yearకి 40 41 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత 1 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత 40 ఇంటూ 100 చేయండి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 10/4 అంటే 2 2s 2 5s 5/2 అంటే 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా కనిపెట్టాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ద సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ ఈజ్ 655. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 76 అండ్ ద థర్డ్ నెంబర్ ఈజ్ 110. ఇందాక సేమ్ ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ ఒకే షిఫ్ట్లో రిపీట్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే. సో క్వశ్చన్ పేపర్ అనేది ఇది యాక్చువల్గా కానిస్టేబుల్ అనేది మనకి ఏంటి 10th ఇంటర్మీడియట్ మనకి ఉంటుంది కదా. సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అయితే మ్యాథ్స్ నుంచి అడిగాడు. అండ్ ఇంకొక విషయం అండి జనరల్ సైన్స్ అయితే పీక్స్ అసలు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అయితే మామూలుగా అడగలేదు, చాలా డెప్త్ అన్నమాట. సో నేను దాని మీద చూసి నేనే షాక్ అయ్యానమాట. సో ఇది కూడా అడుగుతాడు. గోను అని ఒక ట్రైబల్ ఉంటారండి 1857లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ కోసం అసలు అడగడానికి చాలామంది అంటారు, కానీ ఆడి కోసం అడిగాడు. బుర్రపాడు కదా. సో అలా ఉంటుందన్నమాట పేపరు. సో ఇక్కడ మనం చూడండి సమ్ ఆఫ్ ద నెంబర్స్ 655 ఇందాక లాంటి నెంబరే. ఫస్ట్ 2 నెంబర్స్ వచ్చేసి మార్చాడనమాట 76 అన్నాడు. 2 నెంబర్స్ యొక్క 76 అంటే 76 డబల్ చేస్తే ఎంత 152. ఇక నేను డైరెక్ట్గా చేస్తున్నాను. థర్డ్ నెంబర్ వచ్చేసి 110 అంటున్నాడు. కలిపియండి 260 వస్తుంది. ఈ 262ని 655లో నుంచి తీసేయండి. ఎంత అవుతుంది 400 393 అవుతుంది. దీన్ని డివైడెడ్ బై 2 చేసేయండి. 2 1s 2 9s 18 2 4s 12 2 6s 12 196.5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే
సేమ్ అంటున్నాడు ఇక్కడ. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ 10.2 సెంటీమీటర్స్ అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? సింపుల్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ అటాక్ క్వశ్చన్. మీకు ఫార్ములా కానీ వచ్చేసినట్లయితే ఇంకా మిమ్మల్ని ఆపినోడే లేడు. సో పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి 3A, ఇది మనకి 10.2 ఇచ్చాడు. అంటే అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 3s are 9, 3 4s are అంటే 3.4 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏరియా కనిపెట్టాలి. సో ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? √3/4a² కదా. సో √3/4a² అంటే √3/4, 3.4 నేను 34/10 ఇంటూ 34/10 అని రాసుకుంటాను. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? 2 2s are 2 1s are 2 7s are అవుతుంది. అలాగే మళ్ళీ 2 1s are 2 7s are అవుతుంది. ఇక్కడ చూడండి 17 17s are 289 కదా, డివైడెడ్ బై 100 అంటే 2.89 √3 వస్తుంది. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 33 క్వశ్చన్ ఏమంటున్నాడు? ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ అమిత్ గోపాల్. సో రేషియో వచ్చేసి 5:7 అంటారు రెస్పెక్టివ్లీ. ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 72,000 ఎవ్రీ మంత్ అయితే ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ 2:3 ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అమిత్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఆల్రెడీ మీ అందరూ తెలుసు ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, దీన్నే మనం ఇన్కమ్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఇచ్చాడు? 5:7. నేను దాన్ని 5x 7x అనుకుంటాను. సో ఇప్పుడు అలాగే ఏమి ఇచ్చాడు? సేవింగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఇన్కమ్లో నుంచి సేవింగ్ని కానీ తీస్తే నాకు ఎవరు వస్తారు? ఇన్కమ్లో నుంచి సేవింగ్ని తీస్తే నాకు ఎవరు వస్తారు? ఎక్స్పెండిచరే కదా వస్తుంది. ఎక్స్పెండిచర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఎక్స్పెండిచర్ నాకు ఇచ్చేసాడు. అంటే 5x/7xలో నుంచి నేను ఈ 72,000 ఇద్దరికి 72,000 వస్తుందంట. యాక్చువల్గా ఇంకా సింపుల్గా రాసేద్దాం. 72K అనుకోండి. ఓకేనా? 7x అంటే ఇది ఒక 72K అనుకోండి. ఈ రెండు తీసేస్తే నాకు వచ్చేది 2:3 అంటే 2/3 మాట. 5 3 15, 15x మైనస్ 72 అంటే 3 2 6, 3 7 21, 216 అవుతుంది. ఓకేనా? 216K అనుకోండి. 2 7 14, 14x మైనస్ 72 డబల్ చేస్తే 144, 144x. ఓకేనా? సారీ 144, 2 2 4, 2 7 14 అంతే. ఇది K అనుకోండి. ఇప్పుడు 14 ఇటు వస్తే x ఉంటుంది, 216 అటు వెళ్ళింది అనుకోండి, 116, 16 పక్కన పెట్టండి, 100లో 40 తీస్తే మనకి 72K ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ నాకు 72K వచ్చింది. వాడు ఏమంటున్నాడు? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అమిత్ అంటున్నాడు. అమిత్ ఎంత? అమిత్ 5x అంటే 72K ఇంటూ 5 చేస్తే 5 2s are 10, 5 7s are 35, 36. ఓకేనా? K అంటే 3 సున్నాలు పెట్టడమే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఏమంటున్నాడు ఇక్కడ? ప్రేమ్ సెల్స్ అనే ఆర్టికల్ టు రియా, అంటే ప్రేమ్ అనే వ్యక్తి ఒక వస్తువుని రియాకి అమ్ముతున్నాడు అనమాట. ప్రాఫిట్ వచ్చేసి 20% ప్రాఫిట్ వచ్చింది అంట, 20% లాభంతో అమ్మాడు. అయితే రియా సెల్స్ ద ఆర్టికల్ బ్యాక్ టు ప్రేమ్ అట్ ఏ లాస్ ఆఫ్ 20% ఇన్ దిస్ ట్రాన్సాక్షన్. ఏం జరిగిందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ని మనం ఇందాకలే అనుకున్నాం కదా, ఏదైనా అనుకుంటే 100 రూపాయలు అనుకోవాలి, 100 అనుకుంటాం. సో ప్రాఫిట్ 20% అంటే 100కి 20% కలిపితే 120 అవుతుంది. ఓకేనా? అంటే రియా 120 కొన్నది, రియా 120 కొన్నది. మళ్ళీ ఏం చేస్తుంది? ఇతనికి అమ్ముతుంది అన్నమాట. మళ్ళీ ఎంతకు అమ్ముతుంది? 20% లాస్తో అమ్ముతుంది. ఓకేనా? 20% లాస్తో అమ్ముతుంది. 20% లాస్ అంటే 20% అంటే 1/5, 20% అంటే 1/5. సో లాస్తో అమ్ముతుంది కాబట్టి ఇది 4/5 అవుతుంది. సో 4/5 ఇంటూ 120 అంటే ఏమవుతుంది? 5 1s are 5 2s are 4s are 24 ఇంటూ 4 అంటే మనకి 96 అవుతుంది. ఓకేనా? అంటే 96 మాట. అంటే ఇప్పుడు నాకు చెప్పండి ప్రేమ్ గాట్ ఎంత అని చెప్పండి. 120లో నుంచి 96 తీస్తే ప్రేమ్ గాట్ 24. అంటే 24 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అయితే 100 క్యాన్సిల్ అయిపోతుంది, 24% వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకు ఆప్షన్లో 20% ఇవ్వలేదు, అదే 24% ఇవ్వలేదు, దీనికి దగ్గరలో ఇచ్చాడు. సో 25% లాభం వస్తుందన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ రియాకి 12% నష్టం, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ 4 దగ్గరికి ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చను, ఏ 120 మీటర్స్
120 meters long train crosses a man walking at a speed of 8.5 km per hour in the opposite direction in 12 seconds. What is the speed of the train అని చెప్పేసి అడుగుతున్నాడు. సిమిలర్ అండి ఇందాక లాంటి క్వశ్చనే. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో మనం కనిపెట్టాలి. ఇక్కడ మనం చూడండి మ్యాన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో మనం కనిపెట్టాలి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఏం చేశాడు, డిస్టెన్స్ ఇచ్చేసాడు. అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 120 ఇచ్చాడు. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో నాకు తెలియదు. సో ఇద్దరు మ్యాన్ వచ్చేసి ఆపోజిట్లో వస్తున్నాడు. ఆపోజిట్లో వస్తే ఏం చెప్పాను నేను, ప్లస్ చేయమని చెప్పాను. ఇప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ అలాగే మ్యాన్ యొక్క స్పీడ్ 8.5. సో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. 5/18 ఇంటూ టైం కాబట్టి టైం ఎంత, 12. సో ఇక్కడ క్యాన్సిలేషన్ డైరెక్టర్ చేసేసుకోవచ్చు మీరు, అటువైపు తీసుకెళ్ళాలని లేదు. ఇక్కడ 12 1s are 12 10s are 5 1s are 5 2s are 18 2s are 36. అంటే ST = 36లో నుంచి 8.5 తీయాలి. 6 తీసే 30లో నుంచి 2 తీస్తే 28, 28లో నుంచి 0.5 తీస్తే 27.5 ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 27.5. సో ఇది అండి. సో ఎలా అనిపించింది అసలు ఈ సిరీస్? 35 క్వశ్చన్స్ సింగిల్ వీడియోలో షిఫ్ట్ వైజ్. సో ఒక షిఫ్ట్కి తాలూకా 35 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేసాం. ఓకేనా? సో చాలా ఓపికతోటి వీటిని టైపింగ్ చేసుకొని, సో వీటిని కాపీ చేసుకొని నేను PDF నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సో ఇవి నేను చెప్పడం అయితే జరిగింది. సో దీనికి నేను చాలా టైంని అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇలా నేను చేయాలి అంటే దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి, అలాగే అసలు ఆ రీచ్ అనేది కూడా ఉండాలన్నమాట. సో మీరు ఎక్కువ ఎంత షేర్ చేస్తే సో అంత రీచ్ అనేది ఉంటుంది. అలాగే లైక్ చేస్తే కూడా మనకి రీచ్ అయితే సాధ్యమవుతుంది. సో మన ఛానల్లో ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్. సో నేను నా ఫేస్ చూపించకపోవచ్చు, నేను ట్యాబ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ నా వాయిస్ క్లారిటీగా ఉందనుకుంటున్నాను. సో నా వీడియో కూడా మీకు క్లారిటీగా ఉందనుకుంటున్నాను. సో ఇవి చాలండి, మనకి కావాల్సింది నాలెడ్జ్ అంతే. సో మనం కనిపించి చెప్పాలా, బోర్డు మీద చెప్పాలని కాదు. సో నేను అదే నమ్ముతాను అనమాట. సో కంటెంట్ ఉంటే ఛానల్ ఎలాగైనా గ్రో అవుతుంది. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. సో మనలాంటి ఛానల్స్ కొంచెం ముందుకు వెళ్తే నేననే కాదు, నాలాంటి చిన్న ఛానల్స్ చాలామందిని కూడా మనం సపోర్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళు ముందుకు వస్తే మంచి నాలెడ్జ్ అనేది ఫ్యూచర్లో మనకి కోచింగ్ లేకుండా, సో ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, ఎటువంటి మనీ లేకుండా అందరూ యూట్యూబ్ నుంచే ప్రిపేర్ అయ్యేలాగా మనం దీన్ని చేంజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ తోటే మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే మనం సాల్వ్ చేద్దాం. అలాగే జనరల్ సైన్స్ జీకే అడిగారు. సో నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. సో వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో అందులో కీ పాయింట్స్ ఏంటని నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానికి కొంచెం టైం పడుతుంది నాకు, ఓకేనా? సో కాబట్టి అర్థం చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇలాంటి మ్యాథ్స్ వీడియోస్ సింపుల్గా ఉన్నాయి, మనకి ఏంటంటే సింపుల్గా ఉన్న హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసి ఇలాంటి షిఫ్ట్ వైజ్ అన్ని షిఫ్ట్లు కంప్లీట్ చేద్దాం. సో అలా అన్ని షిఫ్ట్లు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట, ఈ మోడల్స్ అనేవి. ఓకే, ఐ హోప్ మీరు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మనకి కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే అక్కడ మీరు ఏ డౌట్స్ కావాలని అడగొచ్చు, మీరు నన్ను కూడా PDFs అడగొచ్చు. ఈ PDFలు మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.